కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం నెరవేర్చాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకోసం కొంత సమయం ఇస్తామన్నారు. సమయం దాటిన తర్వాత కూడా హామీలు అమలు చేయకపోతే పోరాటం తప్పదంటున్న మహేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, బీజేపీ శాసనసభ సమావేశం ఫస్ట్ టైం హాజరు కావబోతుంది. ఎటువంటి అంశాలతో మీరు అసెంబ్లీలో పోరాడబోతున్నారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎలాంటి విషయాలు ప్రస్తావించబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నా ఎండగడతాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజా గొంతుగా నిలబడతాం. రైతు బంధు గత ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ అంశంతో పాటు అంతే అమౌంట్ ఇప్పుడు వేయడం జరిగింది. కొత్తగా వాళ్ళు చెప్పిన అమౌంట్ వేయలేదు. అదే బంధు కొనసాగిస్తున్నట్టు దీనిపై ఎట్లా చూస్తారు? ఇదే మొదటి మోసంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల్ని మోసం చేసిన విధానం ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. 2 గ్యారెంటీ స్కీమ్లు అన్నారు. కేవలము ఒక బస్సు యాత్ర తప్ప ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 7,500 రూపాయలు ఇవ్వాల్సిన రైతు బంధు 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు మేము ప్రజల పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం. ఇంతవరకు బీజేఎల్పీకి సంబంధించిన నాయకుల్ని బీజేపీ ఎన్నుకోలేదు. అసెంబ్లీ సమావేశంలో ఒక నాయకులు ఉంటున్నారు. దానిపై ఎలాంటి కసరత్తు జరుగుతుంది? అది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా కిషన్ రెడ్డిగా ఫోన్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలి, ఏమైనా ఉంటే మేము సహాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కోరారు. దీనిపై ఎట్లా చూస్తారు? ఏదన్నా సంబంధాలు అనేటివి ముఖ్యమంత్రి వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఖరిని బట్టి చూస్తాం. థ్యాంక్ యూ. ఇదే నిర్మల్ సంబంధించినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం. అసెంబ్లీలో మేము పాల్గొన్న సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు మేము చెప్తాం, అలాగే కాంగ్రెస్ సంబంధించిన 6 సమస్యలపై కూడా మేము పోరాడతామని చెప్పేసి వారు చెప్తున్న సందర్భం. కెమెరామెన్ కోటితో రాజశేఖరాచారి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.